ఇంకా అమ్మ అయితే రాగి చెంబుని వేలంపాట వాడింది కదా, ఇంకా అమ్మని నెత్తి మీద పెట్టి ఇంటికాడికి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఈసారి అయితే మా వీధిలో లడ్డు కూడా 20,000 పైన అయితే వేలంపాట జరిగింది. చెరుగడ్డలు, పండ్లు, స్వామి బొడ్డులో బిల్ల అన్నీ అయితే వేలంపాట జరిగాయి లడ్డుతో పాటు. ఇంకా అమ్మని డోల్తో అయితే ఇంటికైతే తీసుకొని వస్తున్నారు. ముందర పటాకులు కూడా పెట్టారు. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే 1000 వాళ్ళు కూడా పెట్టారు. అలా కొంచెం సేపు అందరం అయితే డ్యాన్స్ చేసాము. ప్రతి ఇయర్ వినాయక చవితి మాకు పండగ లాంటిది. అసలు అన్ని పండగల కన్నా ఈ పండగ అయితే చాలా బాగా చేసుకుంటాము. ఇంకా స్వామిని అయితే ఊరేగింపుకి అయితే స్టార్ట్ చేసాము. 10th క్లాస్ నుంచి ఈ వీధిలో ఉంటున్నాను. ప్రతి ఇయర్ అసలు వీళ్ళంతా అప్పుడు చిన్నపిల్లలు అందరం కలిసి అయితే డ్యాన్స్ చేసేవాళ్ళము. విష్ణు కూడా వాళ్ళతో కలిసిపోయి ఎంతో బాగా అయితే డ్యాన్స్ చేశాడు. ఈ వినాయక చవితికే భేదభావాలు లేకుండా బాగా అయితే అందరం కలిసిపోయి ఎంచక్కా అయితే డ్యాన్స్ చేస్తాము. ఇంకా వినాయకుడిని అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎప్పుడు లాగే ఈసారి కూడా ఫాతిమా కాలేజ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఒక పక్క హ్యాపీనెస్ ఉంది, చాలా బాగా వినాయక చవితి జరిగిందని. ఇంకో పక్క బాధ కూడా ఉంది, మళ్ళీ వినాయకుడు వెళ్ళిపోతున్నాడనేసి. కానీ ప్రతి ఎండింగ్కి అయితే మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంటుందని చెప్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి ఇంతే బాగా జరగాలనేసి అందరం అయితే గట్టిగా మొక్కున్నాము. అలా అయితే వినాయకునికి గ్రాండ్ ఫేర్వెల్ అయితే చెప్పేశాము. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.